నా పేరు మౌలి. వీడికి యాక్షన్ తక్కువ. నా పేరు రాజా. వీడికి ఓవర్ యాక్షన్ ఎక్కువ. మేమిద్దరం సినిమాలు తీస్తాం. రే ఇప్పటికీ 3 సినిమాలు హిట్ అయిన హీరోయిన్ లేకుండా. మనం ఉన్నాం. మన దగ్గర కథలు లేక, కథలు లేక కాదు, ప్రొడ్యూసర్ లేక. ఏమన్నా సినిమాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, తీయాలి ఆయన సినిమాలు. సినిమా చూసావు, ఆఖరికి ఆడు కూడా ఎప్పుడు చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కాంటాక్ట్ కావాలి అంతే కదా. నా దగ్గర ఒకటి ఉంది, ఇప్పుడే కాల్ చేస్తా. నా కాంటాక్ట్స్ నీకు తెలియదు రోయ్. ప్రొడ్యూసర్ ఈడు బొక్కలో కాంటాక్ట్స్ ఏంటిరా బాబు ఇది? రే టీకి డబ్బులు ఇవ్వలేదట. What? 5 million property, 2 million Kamala. No way. Pedevano. Sir. Hey, hi. How are you? Super, sir. హలో సార్. హలో, కూర్చొని మాట్లాడుకుందాం. యా సార్. అంటే మనం నిలబడాలా? అంతే అనుకుంటా. ఫోన్ చూసుకుంటాడేంటి రీడు? మనం నుంచోబెట్టి వీడబ్బా ఎక్కడ దొరికాడు రీడు నీకు? చూద్దాం ఆగరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే ఓకే. నేను సినిమా పిచ్చోడిని. వావ్, నాకు సినిమా పిచ్చోళ్ళు కావాలి. సార్ నేను యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. మీ ప్రీవియస్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? తీసుకొచ్చాగో చెప్పు. అంటే ప్రీవియస్ వర్క్స్ ఏం లేవు సార్, బట్ ఫస్ట్ సినిమా మీతోటే సార్, మీతోటే చేస్తాం. తప్పకుండా చెప్పాగా, నేను యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. యూనో, నేను మూవీస్ గురించి చాలా డీప్ రీసెర్చ్ చేశా. డైరెక్టర్ అంటే స్టీవెన్ స్పిల్బర్గ్లా ఉండాలి. జురాసిక్ పార్క్ నేను 100 సార్లు చూసుంటా. యూనో, ఆ గ్రాఫిక్స్, ఆ ఫీట్స్ అలా చేయగలగాలి. కానీ 150 కోట్లు 200 కోట్లు కాదు, 50 లక్షలు తీయగలగాలి. 50 లక్షలా? అదే కదా అట్టు. ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? అంటే మ్యూజిక్ డైరెక్టరా? రెహమాన్ పెడితే ఎలా ఉంటుందంటారు? అయినా రెహమాన్ ఏమంటాం అబ్బా, చిన్నప్పటి నుంచి అదే మ్యూజిక్ వింటున్నాం. విని విని బోరు కొట్టేసింది. బోర్ కొట్టిందా? మీలా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇద్దాం, ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఓకే సార్, చేసేద్దాం. బడ్జెట్ గురించి మీరు భయపడకండి అయ్యా, అది అసలు ఇష్యూనే కాదు. డెలాస్లో మనకి 8-9 ప్రాపర్టీస్ ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమాలు 10 తీయొచ్చు. అవునా? బాహుబలి? నాకు సినిమా ఎలా పడితే అలా తీస్తే ఇష్టం ఉండదు. ఐ హ్యావ్ మై ఓన్ రిక్వైర్మెంట్స్. నాకంటూ ఒక టేస్ట్ ఉంది. చెప్పండి సార్. నా మూవీ ఎలా ఉండాలంటే, ఎనీ డౌట్స్? బడ్జెట్ మీరు ఎంత అనుకుంటున్నారు? బడ్జెట్ సీక్రెట్ అయ్యా. అసలే గవర్నమెంట్ కూడా మన ఫేవర్లో లేదు. సరేరా చెప్తాను. వెళ్ళు. రే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంట్రా? ఏం చెప్పాడు? ఇంతకు బడ్జెట్ ఎంత? 3 పెనాం నుంచి పొయ్యిలో పడ్డట్టు పాన్ వరల్డ్ నుంచి పాన్ ఇండియా వచ్చేసాం రా మనం. నాకు ఆధార్ కార్డు కూడా లేదురా. సరే పద. ఈ పిప్పర్మెంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చూడు, ఈడవడం చూస్తున్నారా? ఈడే ఇక్కడ సెక్యూరిటీ. హే బ్రో. హే ఎక్కడికి? అదేంటి ఆడు వెళ్ళాడుగా లోపలికి. కారు ఉంది ఆడికి. అయితే నన్నండి. రే ఏదో రోజు మేము కూడా కాలేజ్కి వస్తాం, అప్పుడు చెప్తాను ఈ సంగతి. రే గుండుగా ఫస్ట్ జిమ్కి వెళ్ళి నిన్నేసేస్తాను రా. వదిలేరా వదిలే. కానీ ఆడు నిన్ను ఎలా తోస్తాడు అలాగా? నేను దానికి ఫీల్ అవ్వట్లేదు, మన ప్రొడ్యూసర్ని కలవలే కదా. ఏదేమైనా గుండుగడి పని చెప్పాలరా. ఫస్ట్ ఆ గుండుగాడిని వేసేస్తా.
సర్లే అదంతా వదిలే కానీ కానీ ఇప్పుడు కార్ ఎక్కడ దొరుకుద్ది? మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారన్ను? బావా కార్. అరే నీకు నేను ఎన్నిసార్లు హెల్ప్ చేశాను రా, ఒక్కసారి కారు మామా. ఒక్కసారి రా ప్లీజ్ రా. అబ్బా ఎత్తబే ఫోను. రే ప్లీజ్ రా, లాస్ట్ టైం అయినట్టు కాదురా. ఓకేనా? ఓకే కదా. 12 రేపు 12 o'clock రా. ఏమైందిరా, ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. షిట్ నీ అమ్మ. సూపర్ రా సూపర్ రా. రే పద రే సాంగ్స్ బెటరా, పాటలు బెటరా, ఏసీ ఆన్ చేయరా. రే ఫస్ట్ స్టార్ట్ చేయనిరా. కమన్ స్టార్ట్ చేయరా. చూసి నెల ఒప్పించాలరా. మళ్ళీ వచ్చారండి. ఏంటి ఇంకా రాలేదు? అది గుండెగాడు మనం తక్కువ అంచనా వేసాడు రా. యా అది ఎలాగో పోయింది, ఇది ఎలా అయినా మేనేజ్ చేయాలరా. యా పక్కా. అపాయింట్మెంట్ ఉందా? ఉంది, వెళ్ళండి. రే నేను ఇక్కడ చూసినట్టుంది కూడా. అదే ఇది మన పండుగాడు, ఎంతకెంత చూసాం కదా. పండు నేను కాదు, మా తమ్ముడు. అంటే నువ్వు? వాడి పేరు పండు, నా పేరు లడ్డు. లడ్డువా? సరేరా. మీరిద్దరు ఎప్పుడు అన్నవరం కలిసి వెళ్ళకండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఏంట్రా వీడికి మాటలు రావా? నువ్వేగా తీసుకొచ్చింది, నాకేం తెలుసు. యాక్చువల్గా మా దగ్గర థ్రిల్లర్ ఉంది సార్. థ్రిల్లర్ కాదు, కామెడీ. అంటే నేను జోక్ చేసా యాక్చువల్గా ఇంతకుముందు. థ్రిల్లర్ కాదు, మా దగ్గర కామెడీ ఉంది. కామెడీ అంటే ఎలా ఉంటుందంటే అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు సార్. అది చాలా ఫన్నీగా ఉంటుంది. వింటరా? ఉన్నాడా పోయాడా? సరే సార్, నేనైతే ఫస్ట్ స్టోరీ చెప్తాను, తర్వాత మనం దాని గురించి. ఏంట్రాయుడు సార్ కట్ చెప్పేస్తాను నేను, తర్వాత అది ఎలా ఉందో మీరు చెప్పండి. యాక్చువల్లీ ఓకే సార్, ఓకే. ఏంట్రా ఉండేడు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీంద్రుడు. ఓం గం గణపతయే నమః. ఓకే, ఓపెన్ చేస్తే అంటే స్టోరీ ఓపెన్ చేస్తే సార్, యాక్చువల్గా హీరో పరిగెత్తుకుంటూ మౌంటైన్స్ మీద సరే. రాహవే నమః. అమ్మా అనగానే అక్కడి నుంచి హీరో పండాలడ్డ ఎవడోగులే టైంకి వచ్చావు, అదిరిపోయింది. అదే సార్ స్టోరీ. ఇంకా అద్దిరిపోయింది.
కానీ నాకు ఆధ్యాత్మిక చిత్రాలంటే చాలా ఇష్టం అమ్మా. మీ దగ్గర కాంతార, అఖండ, కార్తికేయ, హనుమాన్ లాంటి చిత్రాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి ఉన్నాయి, తీసుకొస్తాం. మన దగ్గర ఇక్కడ ఉన్నారా? నేను మేనేజ్ చేస్తాం. అసలు ఎవర్రా నిన్నంత ఓవరాక్షన్ చేయమంది? నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నారా? ఇంత చిన్న చిన్నగా మైన్యూట్గా చెప్పాల్సింది ఇంత పెద్దగా చెప్పినావు. రే, వాడికి స్టోరీ నచ్చిందిరా. నేను ఎలా చెప్తే ఏంట్రా? వాడికి స్టోరీ నచ్చింది. వాడికి జోనా నచ్చకపోతే నాదే తప్పు. అయితే ఏంట్రా, వాడు ఒక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్. అలా అయితే నా మీద అరుస్తావా? అరే, మన బ్యాచ్మేట్స్ని చూడరా, చక్కగా పేరెంట్స్ మాట విని మంచి జాబ్ చేసుకుంటూ వాళ్ళని బాగా చూసుకున్నారు. దీనమ్మ మనం ప్యాషన్ అనుకుంటూ ఒక్క సినిమా కూడా తీయలేదురా ఇప్పటి వరకు. రే, షార్ట్ ఫిలిమ్స్ తీసినాం కానీ అవి రిలీజ్ చేయాలి అంతే. లేదురా, నాకు ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందిరా. ఎందుకు వర్కౌట్ కాదురా? నువ్వు వర్కౌట్ కాదనుకుంటున్నావు చూడు, అది ఇల్యూషన్ అంటే. లేదురా, అసలు మనమే ఒక డ్రీమ్ వరల్డ్లో బతుకుతున్నాం క్రియేట్ చేసుకొని. అందరు రియాలిటీలో బతుకుతుంటే మనం ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక ఒక డ్రీమ్ వరల్డ్ని క్రియేట్ చేసుకొని మరీ బతుకుతున్నాం. అరే, నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. సోది పెట్టకరా. నీకు ఆ ప్రొడ్యూసర్ ఓకే కాలేదని చెప్పి ఇదంతా అనుకుంటున్నావు. ఇదంతా ఇదిగో ఏం కాదు మామా, ఏం కాదు. నేను ఇంకో ప్రొడ్యూసర్ని పడతా మామా, ఏం కాదు, చిల్. మాలాగా స్టోరీస్ని ప్రొడ్యూసర్స్కి చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తూ స్ట్రగుల్ అవుతున్న ప్రతి రైటర్కి, డైరెక్టర్కి ఈ సినిమా అంకితం. ఇంతగా అంకితే ఎవర్రా? కట్ కట్ కట్. అదే కదా అట్టు.